మైనా స్టోరీస్. ఎట్టకేలకు హర్షకు పెళ్లి జరుగుతుంది. కొత్త కోడలు ఇంటికి వస్తుంది. ఆనందంలో కుసుమ ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది. ఏంటి ఆ హడావుడి? కాస్త శాంతించు. హడావుడి కాదండి, సంతోషం. మన ఇరుగు పొరుగు వారందరికీ నా కోడల్ని చూపించాలి. ఇప్పుడే వస్తానుండండి అని కుంకుమ భరిణ తీసుకొని ఇరుగు పొరుగు వాళ్ళింటికి వెళ్తుంది కుసుమ. వాళ్ళకి బొట్టు పెట్టి, ఇదిగో వనజ, జానకి, నా కోడలు ఇంటికొచ్చింది. మీరిద్దరూ మా ఇంటికొచ్చి నా కోడల్ని చూసి తాంబూలం తీసుకువెళ్దురు రండి అని పేరంటానికి పిలుస్తుంది. కుసుమ మొహంలోని ఆనందం చూసి వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఒకరి చెవిలో మరొకరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూశావా, ఈ కుసుమ గాల్లో తేలుతున్నట్టుంది. అవునే, దాని కోడలి అందం మనకు చూపించటం కోసం ఈ బిల్డప్ అంతా. ఇన్నాళ్ళు దానికి కోడలు లేదని మనం ఎగతాళి చేశాం కదా, తానే గెలిచానని మన ముందు గొప్పలు పోవటం కోసం ఇంటికి రమ్మని పిలుస్తుంది. అవునవును అని ఇద్దరూ గుసగుసలాడుకుంటారు. ఇదిగో కుసుమా, ఇంతకుముందు మేమన్న మాటలు మనసులో పెట్టుకోమాకే. ఏదో అలా అంటే అయినా నువ్వు పౌరుషానికి పోయి త్వరగా నీ కొడుక్కి పెళ్లి చేస్తావని అలా అన్నాంలే కుసుమా. నీ మంచి కోరే వాళ్ళం. ఆ మాత్రం చొరవ తీసుకొని ఒక మాట అనే హక్కు మాకు లేదా అని వాళ్ల తప్పుని సమర్థించుకోవటం కోసం ప్రయత్నిస్తారు. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీకు తీరిగ్గా కబుర్లు చెప్పే టైం నాకు లేదు. నేను వెళ్ళి ఆ పక్క వాళ్ళని కూడా పిలవాలి. వస్తాను అని వెళ్ళిపోతుంది కుసుమ. ఇంటి దగ్గర సౌమ్య హర్షతో, చూడండి, నా గురించి, నా పద్ధతుల గురించి మీకు కొంచెం చెప్పాలి. వాటికి అనుగుణంగా మీరు నడుచుకోవాల్సి వస్తుంది. ఆ మాటలోనే తన డామినేషన్ క్లియర్గా అర్థమవుతుంది హర్షకి. ఏంటో చెప్పు సౌమ్య. భార్య తక్కువ, భర్త ఎక్కువ లాంటి భేదాభిప్రాయాలు అంటే నాకు అస్సలు నచ్చవు. నాది సేమ్ ఫీలింగ్. అయినా ఈ కాలంలో కూడా ఆడా మగ తేడాలేంటి? నాన్సెన్స్ కాకపోతే. వెరీ గుడ్. ఎప్పుడూ ఇదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే మనిద్దరి రిలేషన్కి మంచిది. ఇంకో మాట, నేను జాబ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అలా అని నీ పర్మిషన్ అడగటం లేదు. నా డెసిషన్ చెప్తున్నాను. ఓకే, నీ ఇష్టం. నేను అడ్డు చెప్పను. మన మధ్య అండర్స్టాండింగ్ ఎంత బావుంటే మనం అన్నాళ్ళు కలిసుంటాం. సో బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటుంది సౌమ్య. హర్ష అర్థమైందన్నట్టుగా సైలెంట్గా తలూపుతాడు. కుసుమ కుంకుమ భరిణతో మరో పక్కన ఉన్న ఇంటికి వెళ్తుంది. వదినా, వదినా, రావదినా, మొత్తానికి కోడల్ని తెచ్చుకున్నావు. అవునొదినా, ఇన్నాళ్ళు నీకు కోడలెప్పుడొస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురుచూశావు. అన్నట్టు నీ కోడలు బాగా చదువుకుందంటగా. అవునొదినా, నా కోడలు వట్టి కోడలే కాదు, గట్టి కోడలు కూడా. పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. అలాగా వదినా అని ఆశ్చర్యపోతుంది ఆవిడ. ఆ తర్వాత కుసుమ కొత్త కోడల్ని చూడటానికి ఇరుగు పొరుగు వారందరూ ఇంటికి వస్తారు. అమ్మ సౌమ్య, ఒకసారి బయటికి రామ్మా, మనకు కావలసిన వాళ్ళందరూ నిన్ను చూడాలని వచ్చారు అని పిలవటంతో హాల్లోకి వస్తుంది సౌమ్య. అందరూ సౌమ్య అందం చూసి ముగ్ధులైపోతారు. ఇదిగో, మీకు తెలుసా, నా కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ఈ ఊర్లోని అందరి కోడళ్ల కంటే నా కోడలే పెద్ద చదువు చదివింది. అంతేకాదు, పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తుంది అని చెప్తుంది కుసుమ. ఆమె హడావిడి చూసి పక్కింటి వనజ, ఓయబ్బో, ఈవిడ గారి హడావిడి చూస్తుంటే ఒళ్ళు మండిపోతుందే. అవునే, లోకంలో ఎవ్వరికీ కోడళ్ళే లేనట్టు, ఈవిడొక్కదానికే కోడలొచ్చినట్టు తెగ బిల్డప్ ఇస్తుంది. మరే ఈ కుసుమ బిల్డప్పు వట్టి కోడలొచ్చినందుకు కాదే, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కోడలొచ్చినందుకు. మనకలాంటి కోడళ్ళు లేరని మనల్ని వెక్కిరిస్తుంది అని అనుకుంటారు. తాంబూలం తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత కుసుమ, ఈ ఊరి వాళ్ళందరి కళ్ళు నీమీదే ఉన్నాయి, దిష్టి తీస్తానుండమ్మా అని కోడలికి దిష్టి తీస్తుంది. పొలం దగ్గర చంద్రం స్నేహితుడు,
ఏంటి చంద్రం సంగతులు? బొత్తిగా నల్లపూసవైపోయావే. ఏముంది, పెళ్లి పనుల్లో పడి పొలం వైపుకు రాక చాలా రోజులైంది కదా, అందుకే ఓసారి చూసిపోదామని వచ్చాను. అలాగా, ఇన్నాళ్ళకి నువ్వు కాస్త ప్రశాంతంగా కనపడుతున్నావు. అవును, ఇన్నాళ్ళుగా కొడుకు పెళ్లి చేయాలని కొంచెం దిగులుండేది. ఇప్పుడు అది కూడా తీరిపోయింది. ఇక నాకు ఏ దిగులు చింత లేదు. అంతేగా మరి చంద్రం, పిల్లల్ని ఒక ఇంటి వాళ్ళని చేస్తే పెద్దవాళ్ళుగా మన బాధ్యత తీరిపోతుంది. సరే మరి, అలా పొలం చూసొస్తాను అని వెళ్ళిపోతాడు చంద్రం. ఓ రోజు గుడి దగ్గర సౌమ్య హర్షతో, మీ అమ్మగారికి కోడలంటే కాస్త ప్రేమ ఎక్కువగానే ఉందండి. అవును మరి, కాక నాకు పెళ్ళయింది కదా, అందుకే ఇలా. ఓ, అదా సంగతి. అవును, సాధారణంగా కాబోయే భర్త గురించి భార్య, భార్య గురించి భర్త కలలు కంటం మావులే. కానీ మా అమ్మ తనకు రాబోయే కోడలు గురించి ఎన్నో కలలు కంది. అందుకే ఈ ఆనందం అంతా అని చెప్తాడు. ఇంటి దగ్గర చంద్రం కుసుమతో, కోడలొచ్చినప్పటినుంచి నీలో హుషారు బాగా ఎక్కువైందే. కాస్త నిదానం, నిమ్మళంగా పనిచేయి. నా ఆనందం మీకు తెలీదులేండి. మీకు తెలుసా, నాకింకా ఇది కలో నిజమో అర్థం కావటం లేదు. నిజమో కాదో గిచ్చి చూపించమంటావా? ఏంటి వెటకారమా? అదిగాదే, నువ్విలా ప్రవర్తిస్తే కొత్త కోడలికి చులకనైపోతావు. అయితే అవుతాను. నా కోడలు నా ఇష్టం. మీకేంటి మధ్యలో బాధ? కాస్త బెట్టుగా హుందాగా ఉంటే బావుంటుందే. అప్పుడే కోడలు అత్తంటే కాస్త లెక్క చేస్తుందని చెప్తున్నాను. అంతే. అయినా నువ్వు నా మాట వినే మూడ్లో లేవని అర్థమవుతుంది. నీ ఇష్టంలే అని అంటాడు. ఇరుగు పొరుగు అమ్మలక్కలు బావి దగ్గర చేరి, మన రోజుల్లో అయితే ఎలాంటత్తొస్తుందో అని భయం ఉండేది. అత్త ముందు నోరు లేపేవాళ్లం కాదు, ఎదురు చెప్పేవాళ్లం కాదు, కుక్కిన పేనుల్లా పడుండేవాళ్లం. అవునే, కాని ఇప్పుడు రోజులు మారాయి. ఎలాంటి కోడలొస్తుందా అని అత్తలే భయపడే పరిస్థితిలో ఉన్నారు. పాపం, ఈ నిజం తెలియక కోడలి మోజులో పడి నేలమీద కాలు నిలవడం లేదు ఆ కుసుమకి. ఎన్ని రోజుల్లే, ఏదో ఒక రోజు అదే నోటితో కోడల్ని ఆడిపోసుకుంటుంది. చూస్తూ ఉండండి. నిజమే, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత ఆనందం వేస్తుందో, ప్రస్తుతం అదే ఆనందంలో ఉంది కుసుమ కూడా. నిదానంగా నిజం తెలుస్తుందిలే. మరే, ఇదంతా మనందరం కూడా దాటుకునొచ్చినాళ్లమే కదా, త్వరలోనే కుసుమకు కూడా తత్వం బోధపడుతుందిలే. ఇదంతా మనం చూడకుండా ఎక్కడికి పోతాంలే అని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.